గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది ఇండస్ట్రీకి సంబంధించింది మాట్లాడగా రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు స్పీచ్ల్లో కొన్ని వివాదాల్లో ఇలా చిక్కుంటాడు. రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ ఒకటి అయింది. మీరు ఎప్పుడు మాట్లాడలేదు? ఆయన పెద్ద ఆయన అని అందరూ ఆయనకి మధ్య కొంచెం షాక్ తగిలింది కదా, కూతురు అవన్నీ జరగడంతోనే ఆయన కొంచెం అంటే కొంచెం మైండ్ మామూలుగా కూడా ఆయన కొంచెం తొందరగా మాట అంటారు. ఈజీ గోయింగ్ ఆయన ఈజీగా అనేస్తారు. నేను కూడా ఉంటే ఏంటో కళ్యాణి అని పిలుస్తారు నన్ను కూడా. మరి నన్ను అందరూ అలా పిల్లరు మరి జనరల్గా. అమ్మ బాగున్నావు అంటారు, లేదా మేడం బాగున్నావు అంటారు, ఏమ్మ అంటారు, చెల్లి అక్క చెల్లిలో ఏంటే అని అనే ఇది ఉండదు. ఆయన ఎవరైనా షూటింగ్లో ఏంటో కళ్యాణి ఏంటమ్మా ఏం చేస్తా ఏదో ఒకటి మాట ఎవరినైనా వే అది. సో ఏంటంటే ఆయన ఈజీ అలా అనకూడదని తెలుసు ఆయనకి, పెద్ద ఆయన. బట్ ఆయన కంట్రోల్లో ఉండలేరు ఆ టైంలో. కొంతమంది కొన్ని ఏదంటారు కదా నోటి ఇది అది ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు సడన్గా ఆపుకోలేక ఏదో అనేస్తుంటారు. కానీ పెద్ద ఆయన మాత్రం బాగా సమన్వయం పాటించారు బ్రహ్మానందం గారు. మామూలుగా అయితే ఆయన కూడా గట్టిగా ఇచ్చేస్తారు, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయిపోతారు. కానీ సమన్వయం పాటించారు. ఎందుకంటే వీళ్ళందరూ ఆయనకి సపోర్ట్ చేశారు ఒకప్పుడు. అంటే బ్రహ్మానందం గారికి వీళ్ళందరూ చేయూతలు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞత మేబీ ఆ భక్తి అన్నీ ఉన్నాయి. కానీ మనసులో బాధపడిన జనాలందరూ తిట్టేస్తున్నారు కదా, ఈయన బదులు ఆయన వాళ్ళు తిట్టేస్తున్నారు. సో ఆయనని మనం ఏమన్నా కూడా పెద్ద ఆయన అన్నీ తెలుసు, అందరూ నా వాళ్ళే, వీళ్ళు నా ఇంట్లో మనుషులు, వీళ్ళు నా ఫ్యామిలీ, మూవీ ఇండస్ట్రీ అంతా. సో వీళ్ళందరికీ నేనే ఇది చేసా. నేను కూడా ఆయనతో కలిసి చాలా యాక్ట్ చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి మేము చాలాసార్లు కలుస్తాము. అది అంటే ఈ మా సిస్టర్ బయట ఏదైనా ఫంక్షన్స్లో బాగా మాట్లాడతారు. నేను గాలి సంపత్ అనుకుంటా అరకులో షూటింగ్ చేసాం. 3 years అయిపోయిందేమో. 3 years ఎంత అయింది ఆ సినిమా వచ్చి? 3-4 years అయింది. మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. నాన్నగారు ఉండగానే నాన్నగారు వెళ్ళిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ టైంలోనే రిలీజ్ కూడా అయింది ఆయన ఎండింగ్ లో. ఆ సినిమా చూసారు నాది మా నాన్నగారు లాస్ట్ గాలి సంపత్. సో గాలి సంపత్లో అరకెళ్ళి చేసాం. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్ అంతా నాకు. సో నేను అందులో మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీ విష్ణు హీరో, అది అనిల్ రావుపూడి గారు డైరెక్టర్. సో ఆ సినిమాలో చేసేటప్పుడు మేము కలిసి భోజనం, ఆయన అంతా ఫుడ్ పెడతారు, ప్రసాదాలు తెచ్చి పెడతారు, అందరికి బాగా చూసుకుంటారు. బాగా యాక్టింగ్ చేసేప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. ఇలా చెప్పు డైలాగ్ అలా అవన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏదైనా తప్పు చేసినాం, బాగా చేసాం చేస్తే కూడా బాగా చెప్పావు అంటారు. అంటే ఆయన అన్ని విధాలుగా మంచి ఆయనే. కానీ ఏం చెప్తాం అలాంటి పెద్దోళ్ళ గురించి? తప్పు అని అనలేము, తప్పు ఆయన విధానం అది అని చెప్పలేము. అది తప్పు పట్టే విధంగా ఉంది కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏమని తప్పు పడతాం. కానివ్వండి, కొంతమంది మన ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, బాగా మూలన కూర్చుని ఉంటారు. కొంతమంది బాగా వయసు అయిపోయి ఉంటుంది, వాళ్ళు చేదస్తం పెరిగిపోతుంది. వాళ్ళు ఏదేదో మనం ఏది మాట్లాడినా దానికి ఏదో ఒకటి తీస్తారు. సో వాళ్ళకన్నీ చిన్నప్పుడు నీకు అది చేయలేదరా, నేను ఇది చేయలేదరా అని వస్తాయి. అప్పుడు మనం ఏమంటాం, సరే నువ్వే చేసేవాలే అని వదిలేస్తే అయిపోయింది, లేకపోతే పెద్ద గొడవ. సో ఆయన ఒక పెద్ద ఇండస్ట్రీకి ముసలాయన అయిపోయారు, పెద్ద ఆయన అయిపోయారు, చేదస్తం పెరిగింది. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు అంటాను నేనైతే అది పట్టించుకో. అంటే 1918లో ఒక అమ్మాయిని చదివించుకోవడమే కష్టం. అలాంటి టైంలో మీరు చాలా కళలు లైక్ సింగింగ్ కానీ అంటే చదివించడమే కష్టం. అలాంటి టైంలోనే హరికథలు, పాటని కానీ, డ్యాన్స్లని కానీ ఇవన్నీ నేర్చుకునే ఇది అంటే అటు సైడ్ ఎలా వెళ్ళారు, ఎలా రాగలిగారు అని? చిన్నప్పటి నుంచి నేను హరికథ వింటూ పెరిగాను ఇంట్లోనే. సో నేను ఆ వింటూ పెరుగుతున్నప్పుడు నాన్నగారు హరికథ నాకు చిన్నప్పటి నుంచి, మా నాన్నగారు మృదంగం వాయించడం, మృదంగం ఆల్ ఇండియా రేడియో మృదంగ విద్వాన్. ఆయన పెద్ద హరిదాసులకి, అప్పుడున్న పెద్ద హరిదాసులకి నాన్నగారు మృదంగం ఇష్టం. ఇప్పుడు పద్మశ్రీ వచ్చి మొన్న కాలం చేశారు ఒక ఆయన, ఆయనకు కూడా ఎన్నో వేల కథలు నాన్నగారు చాలా పెద్ద మృదంగం ఇష్టం. అంటే వాళ్ళందరి దృష్టిలో నాన్నగారు ఉంటే ఏదన్నా ముందుకెళ్ళిపోద్ది అన్నంత మంచి పేరు నాన్నగారు. చాలా టాలెంటెడ్, మంచి గాత్రం. ఘంటసాల గారి గాత్రంలో ఉంటుంది నాన్నగారు. అందుకే ఆయన అలా పాడేవారు ఘంటసాల గారి పాటలు. మేము కూడా నేర్చుకునేవాళ్ళం. సో తమ్ముడు నేను ఇద్దరం చాలా చిన్నోళ్ళం. తమ్ముడికి అంతే 1 year, మీరు చెప్పిన 80కి. సో నాకు వాడికి 1 year డిఫరెన్స్. సో నేను ఏమంటానంటే, ఇప్పుడు ఈ విధంగా మేము చిన్నప్పుడు నేను 80s మొత్తం 80sకి నేను అసలు ఇంకా చిన్న నేనెంతండి, చాలా చిన్న. లేదు 1989కి 10 years కూడా లేదు, 10 years ఉంటాయి అలా అనుకుందాం. సో నేను ఇప్పుడు ఆ టైంలో హరికథ నేర్చుకోవడం మొదలు పెట్టాను కదా, విన్నాను.
సో Okay, అనుకుందాం నేను 80s కి చిన్న పిల్లని. ఉమ్, ఉమ్, సో నేను 94, 95 ఆ టైంలో నా 10th క్లాసు. ఆ టైంలో నేను అలా ఉన్నాను. ఉమ్, ఉమ్, నేను అలా ఉన్నాను కాబట్టి నేను అప్పటికి ఉమ్, కరాటే నేర్చుకున్నాను, హరికథ నేర్చుకున్నాను. ఉమ్. చదివించడం కష్టం. మా అవును. ఇంట్లో మేము కష్టాలు పడొచ్చాం. మా నాన్నగారు ఉమ్, చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. ఉమ్, మాకు ఫుడ్ తినడానికి కష్టపడాల్సిన రోజులే అవన్నీ. ఓపెన్గా చెప్పాలంటే మేము 2 పిల్లల్ని పెంచాలి, వాళ్ళు ఉమ్, బాగా చదువుకోవాలి. ఉమ్. కాబట్టి నాన్నగారు రాత్రి పగలు హరికథలు చెప్పేవారు, వెళ్ళి మృదంగం వాయించేవారు. ఉమ్, పల్లెటూరుకు వెళ్ళి మా నాన్నగారు కోతలు నూర్పులు అయినప్పుడు వెళ్ళి రామనామస్మరణ చేసి హరికథ చెప్పి మా తమ్ముడు చిన్న డోలకు పట్టుకొని వెనక సపోర్ట్కి వెళ్ళేవాడు. ఉమ్, ఉమ్, వీళ్ళిద్దరు సైకిల్ మీద వెళ్ళి 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న అన్ని ఊర్లకి వెళ్ళి ఆ రామాలయం దగ్గర రామా అని రామనామ కీర్తన చేసి రాముడి గురించి పాడి రామ సంకీర్తన చేస్తే నచ్చిన వాళ్ళు వచ్చి హరికథ చెప్పారు కదా అని విన్నవాళ్ళు, ఎవరికో మనసు కరిగి ఆ పాట బాగుంది అంటే నాన్నగారు ఓంకార నాదాలు లేకపోతే శంకర నాద శరీర పాడితే మైక్లో అలా జనాలందరూ వచ్చి కూర్చుండిపోయారట. ఉమ్, ఆ పాట విని వచ్చేసేవారు. అంత మంచి గాత్రం నాన్నది. సో వచ్చి మా పిల్లలు ఫీజులు కట్టుకోవాలి కదా అని ఆయన కష్టపడితే ఈరోజు కరాటే కళ్యాణ్ ఉంది. ఉమ్, ఉమ్, ఆ రోజు నాన్నగారు వెళ్ళి ఉమ్, అక్కడ వెళ్ళి కష్టపడి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఉమ్. ఇన్ని వస్తే ఆ చిల్లర ఉమ్, చిల్లరలే అంత ఆ. రూపాయి నోట్ల కన్నా కూడా చిల్లర ఎక్కువ ఉండేది. రూపాయి, 2 రూపాయలు, అర్ధ రూపాయి, పావలా ఇవన్నీ ఆ అప్పుడు టైంలో అవే కదా. ఎక్కువ. అవే అప్పుడు ఎక్కువ. కానీ అవన్నీ నేను ఉదయాన్నే మాకు నైట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చేసరికి 12, 11 నేను పడుకుండిపోయేదాన్ని, నాకు తెలియదు. సో తమ్ముడు నాన్నగారు నిద్ర ఉండేది కదా, వాడు పాపం చిన్నప్పుడు వచ్చేవాడు, నాన్నగారితో పాటు వచ్చాడు. ఇలా సైకిల్ మీద కూర్చుని నిద్రపోతుంటే ఇలా ముందును కూర్చోబెట్టి తక్కువ వచ్చేవాడు. 11 అంత అప్పుడు 11 అంటే నిద్రపోవడం అంటే ఎక్కువ. 9కి 7కి మొదలు పెట్టినా 7కి మొదలు పెట్టినా కవిట్లో మా తాతగారు శ్రీకాకుళం 7:30కి అక్కడ పడుకునేవాళ్ళు. మా ఇంట్లో కూడా అంతే 9 లోపల. ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు మేము 7-8 గంటలకి పడుకునేవాళ్ళం చిన్నపిల్లలం కాబట్టి. ఎవరైనా అంతే అప్పుడు ఆ ఊర్లో. సో నాన్నగారు 10, 10:30, 11కి వచ్చేవారు. నేను పడుకునేది నిద్రలోనే. ఉదయం లేచాక నేను తమ్ముడు ఇద్దరు లెక్క పెట్టడం అవన్నీ. 20 వచ్చింది, 30 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు, ఇవన్నీ మా అమ్మ జాగ్రత్త చేసి చిట్టీలు కట్టి లేకపోతే అవి చేసి ఇవి చేసి మా ఫీజులు కట్టి, ఏదో పుస్తకాలకి వాటికి ఫీజులు పెద్ద ఉండవు, గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కాబట్టి. కానీ పుస్తకాలు బట్టలు ఉంటాయి కదా కామన్గా, మా పిల్లలు బాగా పెరగాలి అని అట్లా మమ్మల్ని అందరినీ కష్టపడి నాన్నగారు చదివిస్తే మా తమ్ముడిని నన్ను ఈరోజు తమ్ముడు కానీ నేను కానీ ఒక స్థాయిలో ఉన్నాం. మేము ఏ చెడు అలవాట్లకి మేము వెళ్ళలేదు. ఎందుకు అంటే కష్టాలు చూసాం. మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చి 25 సంవత్సరాలు పబ్బు తెలియదు. ఏదైనా రిలీజ్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం తప్ప పర్సనల్ గా నేను ఇప్పుడు నాకు నేను ఎప్పుడైనా చూసుంటావు ఎక్కడ కనిపించాను. నేను ఎప్పుడైనా ఏ పార్టీలో కనిపిస్తానా? కనిపించండి. ఎందుకంటే నేను అది కాదు. నేను ఎంతసేపు ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చామా, మా నాన్నగారు మా అమ్మగారు సంగీతం విద్య ఎలాగా హరికథ అవన్నీ పట్టేసాయి. మన సంప్రదాయం వీటితోనే ఉన్నానేమో. నేను అలాగే నాకు చిన్న చిన్నవి ఇండస్ట్రీకి వచ్చాక అనిపిస్తుంటాయి. కానీ ఏ రోజు మనం విచిత్రమైన పోకడలకు పోకుండా ఇప్పటివరకు అలాగే 25 years లో నేను ఇలాగే ఉన్నాను. డబ్బులు లేని వాళ్ళు అందరూ వచ్చి అక్క నాది డబ్బులు లేవు, అక్క నాకు కష్టాలు ఉన్నా, నాకు హెల్ప్ చేయక అన్నోళ్ళే ఉన్నారు. సో నేను ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నాను? ఎలా వస్తాయి డబ్బులు నాకు? పోనీ ఇంకేమైనా పిచ్చి పనులు చేసి సంపాదించడానికి నేను అలా చేశానని ఎక్కడ ఉంటే పోనీ ఒకవేళ నేను నిజంగా అలాగే నేను చేస్తే 20 సంవత్సరాల్లో నా మీద ఏమన్నా పడకుండా ఉంటాయా? చెప్పు. పోనీ ఇంతకాలం అయితే రాదు కదా. ఎప్పుడో బయటకు వచ్చి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తుంది. భూతద్దంలో చూస్తున్న వాళ్ళు నన్ను చెయ్యని వాటికే నా మీద లేనిపోయి నిందలేసేవాళ్ళు, భూతద్దం పట్టుకుని ఎత్తుకున్న వాళ్ళు. నేనేం తప్పులు చేస్తే రావా? ఏమీ చేయట్లేదు, చెయ్యలేదు. నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? నేను హరికథ చెప్పుకుంటే నేను 1,00,000 అడుగుతానమ్మా, ఆ 1,00,000 ఎవరు? ఎంతో అంతో కొంచెం తగ్గుతుంది. ఆ వచ్చిన డబ్బులు నాకు నెలలో ఖర్చు నాకు 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇంటికి మెయింటెనెన్స్ మినిమం ఉంటుంది కదా ఆర్టిస్టులకి, కార్లు ఇల్లులు ఇవన్నీ. నేను నెలకు 1-2 హరికథలు చెప్పుకుంటాను, లేదా 2 నెలలకు ఒకసారి చెప్తాను. ఇవే అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ఒక చిన్న స్టూడియో ఉంది, దానిలో ఎంత వచ్చేస్తుంది? నాకేం యూట్యూబ్ నుంచి ఒక 10 లక్షలు 5 లక్షలు రావట్లేదు. నేను ఎలా డబ్బులు అకౌంట్లో ఉంటాయి? నేను నిజంగా చెప్తున్నాను, తినడానికి నాకు సరిపడే వస్తే చాలనుకుంటా. అలాగే వస్తుంది. నాకు బట్టలు కొనుక్కోవడానికి నా మెయింటెనెన్స్కి నాకు ఉంటే చాలా అనుకుంటా. కోట్లు రావాలి, ఇంత కుమ్మరించాలని నేను అనుకోలేదు. చూడొచ్చా అకౌంట్లో ఎంత ఉందో? చూపిస్తారా? నాయన అకౌంట్ డబ్బులు ఎంత ఉన్నాయి కూడా కావాలంట. నా అకౌంట్ డబ్బులు ఇప్పుడు ఎంత ఉంటే నువ్వు సాటిస్ఫై అవుతాయి చెప్పు. మామూలుగా అడిగాను ఎంత ఉంటాయి అనుకుంటా, నువ్వు అంచనాకు చెప్పా. నేను 10 లక్షలు ప్లస్. ఒకసారి నేను కెమెరాకి చూపించుకొని నీకు చూపిస్తాను. ఫోన్ నేను శివకు చూపిస్తా, నువ్వు బయట చెప్పను. చెప్పొద్దు, ఏం పర్లేదు. ఎందుకు
చెప్దాం ఎంతో ఇది కూడా ఫస్ట్ వీక్ ఆహా, కాబట్టి నేను చూస్తా ఉన్నాయి, పర్లేదు, ఏం కాదు, నేను చూస్తా, నువ్వు చూడాలి. నేనే చూస్తా, మీకు ఏం చూపించాను. ఫస్ట్ వీక్ లో మాత్రం ఉంటాయి ఎవరికైనా. ఇప్పుడు వెళ్ళిపోతాయి రేపటి నుంచి కట్ అయిపోతాయి కదా. అవునవును, ఇంటది కట్ అవుతుంది, అవి కట్ అవుతాయి, ఇవి కట్ అవుతాయి, అన్ని కట్ అవుతాయి. నువ్వు చెప్పొద్దు నేను చెప్పను, బయటకి ఏం చెప్పను. మళ్ళా నాకు లేదు మళ్ళా నిజంగా బాగుండదు. లేదు లేదు. నువ్వు అంత ఉంటే అన్నావు కదా, అంటే నేను నువ్వు బాబు నువ్వు దాపాలి. నేను చూడు, నాకు చేతికి ఇచ్చేసాను. ఇదిగో. ఓకే ఓకే, కనిపించిందా? కనిపించింది కనిపించిందా? కనిపించింది. ఎంత ఉన్నాయో చూసావు కదా. మరి నేను అంత ఎందుకు ఉంటా చెప్పు నా దగ్గర. కానీ నేను నార్మల్ గా మొన్న హరిక చెప్పొచ్చాను కాబట్టి ఇది కూడా ఉన్నాయి. అవునవును, ఓపెన్ గా అంటే చెప్తున్నా. నేను ఇంకా కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నేను వెళ్ళని చూసాను. ఆ. వాళ్ళతో పోలిస్తే 5 రెట్లు 10 రెట్లు బెస్ట్. అలా కాదు, నేను హరికథ చెప్పొచ్చాను మొన్న కాబట్టి ఉన్నాయి, అవును, లేకపోతే ఉండవు. ఇంకోటి ఏంటంటే 10 రెట్లు బెస్ట్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే ఇవి ఎందుకు ఉన్నాయండి నేను చెప్తే బాగుండదు. మొన్న మా విజయనగర్ వెళ్ళి తాకటికి ఇచ్చా, తనకాకి ఎందుకు ఇచ్చా అంటే ఒక పని పడింది. మనం ఎవరికో ఎప్పుడో నాన్నగారి విషయంలో చిన్నది ఏదో ఇష్యూ ఉంటే అది ఇచ్చాం. తనకాకి ఇస్తే డబ్బులు వేస్తారుగా, ఆ డబ్బులు కూడా కొన్ని ఉన్నాయి అందులో. అవన్నీ ఉంటాయమ్మా, అవన్నీ చిన్న కింద మీద పెట్టుకొని ఇల్లున్నప్పుడు ఏమంటారు లీజులకి ఇవ్వడం, ఇవన్నీ కామన్ కదా. సో ఇవన్నీ అవి కూడా మీకు కావాలంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా. మా విజయనగరం వాళ్ళకి అది కూడా మా దగ్గర అగ్రిమెంట్ కూడా ఉంది. ప్రతి నెల ఖర్చు అయిపోతాయి. 1 lakh అయితే మినిమం సంపాదించుకోవాలి. ఆ 1 lakh నేను హరికథ చెప్తాను, మా స్టూడియో నుంచి వస్తుంది, ఏదో విధంగా వస్తుంది. సో ఏదో విధంగా బతికిస్తున్నాం. కోట్లు సంపాదించాలని ఆశ లేదు. నన్ను హ్యాపీగా భగవంతుడు ఇలా ఉంచితే చాలు. ఎవరి దగ్గర ఇలా అనకుండా ఇప్పుడు ఇలా ఇచ్చేటట్టు ఎప్పుడైనా ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే. ఇప్పటికీ నేను అలాగే ఉన్నాను. ఎవరికైనా నేను నా తమ్ముడి దగ్గర, నా ఇంట్లో వాళ్ళ దగ్గర గివ్ అండ్ టేక్ ఉంటుంది అందరికి. తమ్ముడికి ఇంట్లో ఫ్యామిలీలో మీరు పెద్ద ఆర్టిస్ట్, నాకు మేము చిన్నప్పుడు చూసి వచ్చాం కాబట్టి మీరు పెద్ద ఆర్టిస్ట్. అదే సో కాకుండా నాకేం లేదని కాదండి, నాకేం లేదని నేను అనట్లే. నేను మా ఊర్లోను నాకు ఒక ఇల్లులో 2-3 ఇల్లులు అలా ఉన్నాయి చాలు నాకు. నేను ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేశారు బాగా. ల్యాండ్లు అన్ని లేవు, ఒకటే ల్యాండ్. అంటే ఒక ల్యాండ్, ఇప్పుడు ఆ ల్యాండ్ ఉంటే చాలా ఎక్కువ అమౌంట్ నా దగ్గర ఉండేది. నువ్వు అన్నట్టు 4 ఎకరాలు ఈ మెదక్ దగ్గరలో నేను అప్పుడు 2.5 లక్షలకి ఎకరం కొన్నాను. 2.5 acres, 2.5 lakhs 2012 2.5 లక్షలు కొన్నాను. బిలకల్ అనే విలేజ్ దగ్గర, పేరు కూడా చెప్తా. అరటి తోట కొన్నాను. అరటి తోట ఉండింది అందులో. 8 బోర్లు వేస్తే పడలేదు. నాకు 4 ఎకరాలు అమ్మారు, 2 ఎకరాలు అలా ఉంచుకున్నారు. అందులో బోర్ ఉంది. నీకు బోర్ పడే వరకు నేను నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పందం. సో అరటి తోట వారంకి 8,000 9,000, 10 రోజులకి 15 రోజులకి కాపు వచ్చేది. అంటే నెలకు అప్పుడే నాకు 30,000-40,000 వచ్చేది. సో అలాంటి దానికి నేను వెళ్ళి బోర్ వేస్తే ఇంతమంది ఊరంతా వచ్చి బోర్ పడదు, పందాలు వేసారు ఇటు అటు, కోడి పందాలు వేసినట్టు. ఏమంటే 8 బోర్లు పడలే. నేను వెళ్ళి బోర్ వేస్తే టక్మని పడింది. లక్ష్మీదేవమ్మ అన్నారు నన్ను ఊర్లో అందరూ. అయింది నిజమే, నేను లక్ష్మీదేవి మా ఇంటికి కానీ ఎక్కడన్నా. అట్లా నేను ఏదైనా అనుకున్నా, నేను నోటితో అన్నా, ఏదైనా చేసిన జరిగాయి. సో అలా పడ్డది. నేను పడుతుంది అనుకున్న పడింది. సో అది అయింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇల్లు కొనడానికి వెళ్ళి వైజాగ్లో ఒకటి కొనుక్కున్నా. రెండోది కూడా అమ్మేస్తానని చెప్పాడు వాడు. ఎవరికో అమ్ముతున్నాడు, ఊరుకోవచ్చు కదా. నేను కిందది కూడా ఎవరైతే ప్లేస్ ఓనర్ 4 కూడా అమ్మితే మొత్తం 240 పెద్దది 3 నావి అయిపోతాయని ఆశ పట్టింది. ఊరుకోకుండా, అంటే మనకు పోవాలని రాసి పెట్టుంటే ఎవడైనా చేయలేడు అంటారు చూసావా. ఇవన్నీ దానికి నాకు ఇప్పుడు అనిపిస్తాయి ఇవన్నీ. అయితే పోవాలని రాసి పెట్టినప్పుడు ఎవరు బాగుపెట్టలేరు. 2.5 లక్షలకి ఎకరం కొన్నదాన్ని ఎంత అయింది? మహా అయితే 10 లక్షలు అనుకో కదా. రిజిస్ట్రేషన్ 11 వేసుకో, కమిషన్తో సహా 16 లక్షలకి అమ్మేశాను ఆ ఇల్లు కొనడానికి. 4 లక్షల ఎకరం అమ్మేశా. ఇప్పుడు ఎంత తెలుసు? అది ₹1 కోటి ఎకరం. ఇప్పుడు ఆ ఇల్లు ఉంది, అది పెరిగిందా? ఇల్లు ఎక్కడైనా పెరుగుతుందా? తగ్గుతుంది. కానీ ఇల్లు కూడా కాదు, ఫ్లాట్ 3 గ్రూప్ హౌస్. తగ్గిపోతాయి. గ్రూప్ హౌస్ 3 ఇల్లులు. ఇప్పుడు ఎవరు కొన్నా 80 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఒకటి అమ్మేసాను, మళ్ళీ అందులో 2 కొన్నాను కదా. ఒకటి అప్పుడే తీసేసా 1 year. ఎందుకు తీసాను? ఇది పోయింది పొలం, ఆ ఇల్లు కూడా పోయింది. రెండు ఉంటాయంటే వీళ్ళు అమ్మలేదు. సరేలే ఎందుకులే ఎక్కడ 2 మనం అంటే
బ్యాంకులు అవి అవన్నీ కట్టడం ఎందుకు, బ్యాంక్ లోన్లు అన్నీ మనం తీసి క్లియర్ అయిపోదాం, నేను ఫ్రీగా ఉండాలనుకుంటా. సో తీసి అది కట్టేసి క్లియర్ చేసాను అన్ని. బంగారాలు అవి కూడా అమ్మేసి కొంచెం క్లియర్ అంటే మనకు బుర్రలేదు, ల్యాండ్ మీద పెట్టలేదు. 1000 రూపాయలు గజం మణికొండలో కొనమంటే కొనలేదు. ఈ రోజు కొనగలను నేను మణికొండలో 1000 రూపాయలు. మన ఎవరు మరుదురు రాజు గారు ఇంటి పక్కన కొనమని చెప్పారు, చంద్రబోస్ గారు మరుదురు రాజు గారు ఒక దగ్గర కొనుక్కున్నా ఆ ఏరియా. అప్పుడు కొనలే, 1600 గజం కొనలే. ఈ రోజు నేను కొనుక్కోవాలంటే 1,60,000 పెట్టాలి ఇప్పుడు నేను, అది కూడా కష్టం చెప్తాను. అంటే అలాంటివన్నీ వదిలేసుకొని ఇక్కడెక్కడో చిన్న ఫ్లాట్, సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు మనకి ఏంటంటే అంత నాలెడ్జ్ లేవు, ఇన్వెస్ట్మెంట్ల మీద, డబ్బుల మీద అవన్నీ లేవు. ఉండుంటే బాగానే ఉండేది. సో ఉన్నవే పోగొట్టేసుకున్నాను నేను ఎక్కడ కొన్నాను, నాకెంత వస్తుంది, ఇంత వచ్చిన దానిలో ఇంత పెట్టి కొనుక్కోగలుగుతాం, అంతే చేశాను నేను. నేనేమి ఇంత నేను నాకేమి ఓపెన్ గా చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, నా కోసం పోషించే వాళ్ళు లేరు, మగాళ్ళు ఎవరు వెనకాల నిలబడి. సో నాకు ఎక్కడి నుంచి వస్తే చెప్పు ఒకసారి.